ఒక రైలు బోగీలో ఒక వృద్ధుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తరువాత స్టేషన్లో కొంతమంది యువకులు అదే బోగీలోకి ఎక్కి ఆ వృద్ధుడు ఎదురుగా కూర్చున్నారు. అయితే ఒక యువకుడు దృష్టి రైలు బోగీలో రైల్ని ఆపే చైన్ మీద పడింది. తన స్నేహితులతో నేను ఈ చైన్ లాగుతాను అని అంటాడు. అది విన్న రెండవ యువకుడు అనవసరంగా చైను లాగి రైలు ఆపితే 1000 రూపాయలు జరిమానా వేస్తారు. అది కాకుండా జైలు శిక్ష కూడా పడుతుంది అని చెప్తాడు. జైలు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే 1000 రూపాయలతో పాటు ఇంకొక 700 రూపాయలు కూడా కట్టాల్సి ఉంటుంది అని చెప్తాడు. అది విన్న మొదటి యువకుడు మన దగ్గర ఎంత డబ్బులున్నాయో తీసి మూడవ స్నేహితుడి దగ్గర పెట్టండి అని చెప్తాడు. అప్పుడు ఒకడేమో 500 రూపాయల నోటు, రెండవ వాడు 200 రూపాయల నోటు, మరో 5 మంది తలా 100 రూపాయల నోట్లు తీసి ఇచ్చారు. తరువాత మొదటి యువకుడు నేను చైను లాగిన తర్వాత టీసీ వచ్చినప్పుడు ఎదురుగా ఉన్న ముసలాడు చైను లాగాడని చెప్తే సరి, అప్పుడు మన డబ్బులు మనకి మిగిలిపోతాయి, మన సరదా కూడా తీరిపోతుంది. అలా అనుకున్నదే తడువుగా యువకులు చైను లాగేశారు. వెంటనే రైలు ఆగిపోయింది. కాసేపటికి ఇద్దరు రైల్వే పోలీసులను వెంటబెట్టుకుని టీసీ వచ్చి చైన్ లాగింది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకులందరూ ఆ వృద్ధున్నే చూపించి ఇతడే చైన్ లాగాడు అని చెప్తారు. అది విన్న టీసీకి బాగా కోపం వచ్చి ఆ వృద్ధుణ్ణి చడామడా తిట్టేస్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు చైన్ లాగింది నేనే, కానీ దానికి ఒక కారణం ఉంది. ఈ యువకులంతా కలిసి నా దగ్గర 1200 రూపాయలు బలవంతంగా లాక్కొని అదిగో ఆ మూడవ యువకుడి దగ్గర దాచారు. వాటిలో ఒకటి 500 రూపాయల నోటు, ఒక 200 రూపాయల నోటు, మిగతావన్నీ 100 రూపాయల నోట్లు అని చెప్తాడు. అప్పుడు ఆ టీసీకి మరింత కోపం వచ్చి ఆ యువకుల్ని సోదా చేయమని పోలీసులకు చెప్తాడు. అప్పుడే ఆ పోలీసులకు ఆ వృద్ధుడు చెప్పిన డబ్బులు దొరుకుతాయి. వెంటనే ఆ డబ్బును ఆ వృద్ధుడికి అందజేస్తారు ఆ పోలీసులు. తరువాత ఆ యువకుల మీద జరిమానా వేసి కేసు బుక్ చేసి రైల్లో నుంచి కిందకి దింపేస్తారు. ఆ రైలు బోగిలో నుంచి దిగుతున్న మొదటి యువకును చూసిన ఆ వృద్ధుడు నవ్వుతూ ఇలా అంటాడు, నా తల మీద ఉన్న వెంట్రుకలు ఉన్నట్టుండి తెల్లబడలేదు అని నవ్వుతూ అంటాడా వృద్ధుడు. కాబట్టి జీవితంలో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. వృద్ధులను మించిన అనుభవశీలులు మరొకరు ఉండరు. మనకు వచ్చే ప్రతి సమస్యకు వారి దగ్గర పరిష్కారం ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.